ఏలూరు రామకృష్ణాపురంలోని సాహిత్య మండలిలో కేవీఎస్ ట్రస్ట్ సాహిత్య మండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా సాహిత్యోత్సవ 2025 కార్యక్రమం సాహిత్య సిరులను పండించింది. దీనిలో భాగంగా సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన సుప్రసిద్ధ సాహితీవేత్త ఎర్రాప్రగడ రామకృష్ణకు కళారత్న డాక్టర్ కేవీ సత్యనారాయణ సాహితీ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేవీఎస్ ట్రస్ట్ చైర్మన్ కేవీ సత్యనారాయణ, సాహిత్య మండలి ప్రధాన కార్యదర్శి పురుషోత్తమరావులు మాట్లాడుతూ ఎర్రాప్రగడ చేసిన సాహిత్య కృషిని వివరించారు. అనంతరం నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 130వ జయంతిని పురస్కరించుకొని జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ లంకా వెంకటేశ్వర్లు జాషువా రచనా శైలిపై ప్రసంగించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వంచే ఉగాది పురస్కారాలు అందుకున్న నాట్యమయూరి పార్వతీ రామచంద్రన్, దువ్వి రామారావులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గరికెపాటి కాళిదాసు, పెద్దపాటి రామకృష్ణ, ఆలపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పార్వతి గారు కానీ మన దువ్వి రామారావు ఇద్దరు గారికి, అలాగే వారి కుటుంబ సభ్యులు సత్యవాణి గారికి, అలాగే కేవీ సంస్కృతి గారికి, పెద్దలందరికీ అందరికీ పేరు పేరున ఎంతో కృషి బొల్లపట్ల శ్రీరామచంద్రమూర్తి గారు వారి యొక్క ఆశయాల మేరకు వాళ్ళ కళామూరు పురుషోత్తం గారు, వారి కుమార్తెలు అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ సంస్థను అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది ప్రముఖులు పెద్దలు ఈ సంస్థలో ప్రసంగించడం జరిగింది. అటువంటి ఈ సాహిత్య మండలి నిలబెట్టుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉందని తెలియజేస్తుంది. ఇప్పుడు ముందుగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వేలాపురి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసిన శ్రీమాన్ సత్యనారాయణ దక్షిణ గారిని నెలకొల్పిన అవార్డు కావడం ఒకటి. ఈవేళ ప్రత్యేకించి జాషువా జయంతి కలిసి రావడంలో పైగా నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఈ మధ్యకాలంలో సాహితీ సభలకి నేను రాను అంటున్న సందర్భాలు పైగా ఈవేళ పండగ ఒకటి అయినా ఇంతమంది ఇక్కడికి రావడం అంటే మా పొంగాపట్ల పురుషోత్తమరావు గారి కృషి, సత్యనారాయణరావు గారి, సత్యనారాయణ గారి ఖ్యాతి మీకు తెలుస్తూనే ఉంటాయి.